ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 18 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెహెజ్కేలు గ్రంథం 8, 9 మరియు 10 అధ్యాయములు. సాయంత్రం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? క్షేమంగా ఉన్నారా? ప్రభు ఆయన తన దయాపూర్వకమైన సంకల్పాన్ని మీ అందు నెరవేర్చడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన మీతో నిబంధన చేసిన దేవుడిగా ఉన్నాడు. ఒక నిబంధనలో ఒక్కరి పాత్ర ఉండదు, ఇద్దరు ఉంటారు. అవతల వైపు ఒకరు, యువతల వైపు ఒకరు. ఆ నిబంధన అలాగే సదాకాలం కొనసాగించబడాలంటే ఇద్దరు కూడా ఆ నిబంధనకు నమ్మకస్తులుగా ఉండాలి. ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకరు దాన్ని భంగం చేస్తే ఆ నిబంధన వీగిపోతుంది. దేవుడు మీతో చేసిన ఆ నిబంధన అది క్రొత్త నిబంధన. ఈ నిబంధన ఎన్నడూ కూడా వీగిపోదు. ఒకవేళ మీరు అపనమ్మకస్తులైనా, మీరు త్రోవ తప్పిపోయినా ఈ నిబంధన అలాగే నిలుచుంటుంది. కానీ ఈ నిబంధన మీ జీవితంలో మరలా నెరవేర్చబడడానికి మీరు పశ్చాత్తాపపడి ఆయన సన్నిధికి మరలా రావలసి ఉంటుంది. ఆయన సన్నిధిలో మీరు కన్నీరు విడిచి బ్రతిమిలాడుకొనవలసి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, అవకాశాలు అట్టే మనకి ఎన్నెన్నో విధాలుగా మన దగ్గరికి రావు. అవకాశాలు వస్తాయి, పోతాయి. అంది వచ్చిన అవకాశాన్ని నువ్వు జారి విడుచుకుంటే ఒక శ్రేష్టమైన కృప బహుమానం పోగొట్టుకుంటావు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండు, జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో నడుచుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యముల గ్రంథంలో వ్రాయబడిన ఒక విషయాన్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయములో సౌలు అనబడిన ఒక వ్యక్తి దమస్కులో ఉన్న దేవుని బిడ్డలని హింసించడానికి తన బలగముతో బయలుదేరి వెళుతున్నాడు. ప్రభు ఆ మార్గ మధ్యములో సౌలుని కలుసుకున్నాడు. ప్రభు అతనితో మాట్లాడారు. ఒక క్రూరుడు, ఒక భయంకరమైన మతోన్మాది ప్రభు చేత పట్టబడ్డాడు. ప్రభు యొక్క సాధనమైపోయాడు. ఒక సింహం దాని కోరలు పీకివేయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మృగం సాధు అయిన గొర్రెపిల్లగా మార్చబడింది. ఆ గొర్రెపిల్ల మరెవరు కాదు, అపోస్తుడైన పౌలు. దమస్కు పట్టణంలో యేసే క్రీస్తుని లేఖనాలెత్తి వారితో తరికించుచు వారిని ఒప్పిస్తున్నటువంటి ఆ కాలంలో అతన్ని చంపడానికి అనేకులు ప్రయత్నించారు. ఆ సమయంలో ఏం జరిగింది తెలుసా? అక్కడ ఉన్న శిష్యులు పౌలు గారిని గంపలో ఉంచి గోడ మీద నుండి అతన్ని క్రిందికి దించి కాపాడారు. అతడు అక్కడి నుండి బయలుదేరి దేవుని బిడ్డలారా యెరూషలేముకి వెళ్ళిపోయాడు. మరలా రెండోసారి యెరూషలేములో కూడా అతడు యేసే క్రీస్తుని లేఖనాలు ఎత్తి ప్రకటిస్తున్నప్పుడు తరికించి వారితో వాదించి ఒప్పిస్తున్నప్పుడు ఆ యెరూషలేములో కూడా అనేక మంది పౌలు గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. అప్పుడేం జరిగింది? అక్కడున్న సహోదరులు అనగా ప్రభు యొక్క శిష్యులు అతన్ని కాపాడి ఆ రాత్రి వేళ కైసరెకు పంపి అక్కడి నుండి తార్సుకు తీసుకుని వచ్చారు. అంటే పౌలు గారి యొక్క స్వస్థలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 9వ అధ్యాయంలో
పౌలు గారి మీద 2 సార్లు మర్డర్ అటాక్ జరిగింది. 2 మార్లు చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రభు యొక్క సాధనాలు ప్రభుకున్నాయి. మొదటిసారి గంపలో ఉంచి గోడ మీద నుంచి వారు కిందికి దించారు. రెండవసారి సహోదరులు యెరూషలేము నుండి అతన్ని రాత్రివేళ కైసరకు తీసుకుని వచ్చి తార్సుకు పంపించారు. దేవుడు తన సాధనాల్ని అక్కడక్కడ ఆయన మన క్షేమం కోసం ఉంచుతాడు. తన సాధనాలు తనకున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, మీరు మరణకరమైన సమస్య గుండా వెళుతున్నారా? మీరు బహు కష్టకాలంలో ఉన్నారా? గడ్డు కాలం అండి బాబోయ్, నేను భరించలేకపోతున్నాను అని భయపడుతున్నారా? అయితే నిన్ను రక్షించడానికి, నిన్ను క్షేమముగా అవతలికి చేర్చడానికి దేవుని సాధనాలు దేవునికి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నీకు అద్భుతమైన సహాయం కలిగించడానికి దేవుడు ఎవరినో ఒకరిని, నీవు తలంచని ఒక వ్యక్తిని ఆయన ఎన్నుకోబోతున్నాడు. నీకు సహాయం అందించబోతున్నాడు. నీకు మేలు కలిగించబోతున్నాడు. అవును, నీ కన్నీళ్లు దేవుడు చూచాడు. నీ అంగలార్పు దేవుడు విన్నాడు. నీ ప్రార్థన ఆయన చెవులకు చేరి ఉంది. ధైర్యంగా ఉండు. నిరీక్షణతో నీ అడుగులు ముందుకు కదుపు. నీ అడుగులు ముందుకు వెయ్యి. ప్రియ దేవుని బిడ్డ, అద్భుతమైన సహాయం నువ్వు పొందుకోబోతున్నావు. ఆయన నిన్ను బలపరచడానికి నీ దగ్గరికి ఆయన నడిచి వస్తున్నాడు. నిశ్చయముగా నీకు మేలు కలుగుతుంది. నీ త్రోవ సరళమైపోతుంది. ప్రభు ఆ విధంగా నిన్ను బలపరిచి నీకు సహాయం చేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా, మీరు దీవించి బలపరచండి. మీ హస్తము చాపండి. మా తండ్రి, మీ దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశమందు మా ప్రియులను నడిపించునుగాక. మా ప్రియ తండ్రి, ఆశ్చర్యకరమైన మీ సాధనాలు మీ బిడ్డలకి క్షేమాన్ని కలిగించడానికి మీరు ఎన్నుకొని నిర్ణయించినందుకై స్తోత్రాలు. మా ప్రియులు ఆ సమయములో అట్టి కృప పొందుకొని నాయనా, మీ ద్వారా బలమునొంది, మీ ద్వారా విడుదలనొంది, మీ ద్వారా ఆశ్చర్యకరమైన సహాయము పొందుకొని మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.